ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్య వాస్తు పురాణ ఆగమ శాస్త్ర పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, మనం పోయిన వీడియోలో చూసుకున్నట్లయితే శని భగవాన్ గురించి దాని గురించి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేస్తే మంచిది అన్నారు కదండి. ఎలాంటి ప్రత్యేకంగా చేస్తే మంచిదండి? అంటే అప్పుడు ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే నవగ్రహ బాధల్ని సమర్థంగా తొలగించగలిగింది. అంటే మీతో నేను గతంలో చెప్పిన వీడియోలో చెప్పిన నాకు గుర్తున్నది ఏంటంటే సంపూర్ణంగా గ్రహ బాధల్ని నివారించగలిగినటువంటి ఒక ప్రత్యక్ష దైవాలు ఎవరు అంటే, మీరు చూస్తే ఈశ్వరుడికి అభిషేకాలు నిత్యం చేసుకునే వాళ్ళకి నవగ్రహ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. సెకండ్ వన్, ఎవరైతే నిత్యం రామాయణం చదువుకుంటూ హనుమాన్ చాలీస చదువుకుంటూ సుందరకాండ చదువుతారో వాళ్ళకి చాలా వరకు గ్రహ బాధలు తగ్గిపోతాయి. మూడవది ఏంటంటే అమ్మవారు. ఎవరైతే శ్రీదేవి ఉపాసకులు అవుతారో, దేవి ఉపాసకులు, ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ యొక్క ప్రభావం తగ్గిపోతాయి. సో ఈ మూడిటితో పాటు మరొక ఇద్దరు దేవతలు సమర్థవంతంగా ఈ గ్రహ బాధలను తగ్గించగలరు. ఒకరు యొక్క వల్లీదేవి సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కాంద పురాణంలోని రుణుమోచక అంగారక స్తోత్ర ఘట్టం కానీ, లేదు సర్వదేవత తీర్థ ప్రశంస క్షేత్ర ప్రశంసలు కానీ చదువుకుంటే మంచిది. అవి అవైలబిలిటీలో ఉండవు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకోవచ్చు. కానీ అందరికంటే పవర్ఫుల్ ఈశ్వరుడు, ఇందాక చెప్పాను కదా. సో గురు దత్తాత్రేయ స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. 5వ దేవత. దత్తాత్రేయ ఆరాధకులకైతే ఇక్కడ చిన్న బాధ ఏంటంటే, దత్తుని ఆరాధించే వాళ్ళకి తెలియకుండా ఏమవుతాయంటే, ఇక మరు జన్మ ఉండదు కాబట్టి తొందరగా కష్టాలు వచ్చేస్తాయి. అంటే నీకు ఈ జన్మంతా చేయాల్సినటువంటి కర్మలో ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ నీకు వెంటనే వచ్చేస్తుంటాయి. నీకు అవి వెంటనే వచ్చేసరికి నువ్వేమనుకుంటావు, ఏమో ఇదేంట్రా దత్తాత్రేయ స్వామి పూజ చేయగానే అన్నీ నాకు వెంటనే వచ్చేస్తున్నాయి, కష్టాలు తట్టుకోలేకపోతున్నాను. కానీ వాస్తవంగా వాటికంతా పరిష్కారం కూడా దత్తాస్వామి చూపిస్తారు, అందులో అనుమానం అయితే లేదు. కానీ ఆ ఓర్పు మనకు ఉండదు కాబట్టి దత్తాత్రేయ స్వామి జోలికి ఎవరు. వాస్తవంగా శ్రీ గురు దత్తాత్రేయ క్షేత్రం అద్భుతమైన క్షేత్రం. మన అందరూ ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, మన గాన్గాపూర్ ఒకటి, నరసోబావాడి ఒకటి, శ్రీరంగనాథ క్షేత్రం కింద చెప్తా, మన దత్తాక్షేత్ర నృసింహ సరస్వతి స్వామివారు ఇవి చెప్తారు. కానీ కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళ్ళేటువంటి మార్గంలో సుచీంద్రం అని ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. అక్కడ దత్తుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు లింగ రూపంలో ఉంటారు కాబట్టి శివాలయం అనుకుంటారు. కానీ అది శ్రీదత్త క్షేత్రం అని చాలా గొప్పగా, దీని గురించి మనకి కీర్తిశేషులు పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువారు కూడా చెప్పారు. భారతంలో లింగ రూపంలో ఉంటారు, కానీ అది గురు దత్తాత్రేయ క్షేత్రం అద్భుతమైన క్షేత్రం. ఎవరైనా సరే అయ్యప్ప స్వామి దీక్షలో వెళ్ళేవాళ్ళు కావచ్చు, యాత్రలకు వెళ్ళేవాళ్ళు తప్పనిసరి కన్యాకుమారి వెళ్తే మరుచిపోకుండా చూడాల్సిన క్షేత్రం ఏదైనా ఉంటే సుచీంద్రం అనమాట. ఆ సుచీంద్రము వెళితే సకల శుభాలు కలుగుతాయి. సో అక్కడికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని రావడం మంచిది. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామికి మంగళవారం వచ్చింది కదా, దీనికి మంగళవారం ఆంజనేయ స్వామి చేసుకోవచ్చు అంటే ప్రత్యేకంగా చేసుకోవచ్చు. కానీ స్వామి హనుమ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలంటే హనుమకి ముఖ్యమైనటువంటిది, స్వామి హనుమంతుల వారికి అత్యంత ప్రీతిపాత్రం ఏంటి అని అడిగితే నీకు తెలిసిన వరకు నువ్వేం చెప్తావు? రాముల వారికి ఆయన అంటే ఇష్టం. రామనామం చెప్తే ఆయన అక్కడ ఉంటాడు. నేను చెప్పడం కాదు, మంత్రం కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మారుతి కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటుంది. అటువంటి స్వామి హనుమ నెక్స్ట్ మనకి మాఘమాసం అయిపోయిన తర్వాత పాల్గొన మాసం వస్తుంది. సో ఈ పాల్గొన మాసంలో ఇదొక ప్రత్యేకంగా మన ప్రేక్షకుల కోసం నేను ముందుగా చెప్తున్నాను. ఈనాడు మనం మంగళవారం వచ్చింది, షట్తిల ఏకాదశి రోజు స్వామిని హనుమను పూజించుకుంటాం. కానీ ప్రత్యేకించి
పాల్గొన మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు స్వామి రామకార్యార్థమై లంకలో కాలు పెట్టిన రోజు. మొట్టమొదట లంకలోకి వెళ్ళి ఆ లంకిని చంపి లోపలికి వెళ్ళినటువంటి రోజు. లంకినికి విమోచన కల్పించి ఆమె చెప్పింది, అయ్యా లంకకు చేటు మూడింది కాబట్టి నీవు రాజమార్గంలో పొమ్మంటే రాజమార్గంలో వెళ్ళడు ఆయన. శత్రువు ఇంటిలో ఎడంకాలు పెట్టాలంటారు. మన ఇంట్లో ఎవరైనా వస్తున్నారంటే ఎడంకాలు పెట్టారంటే ముందు వాళ్ళ బయటకు పంపించి మళ్ళీ తప్పు చేసావా, నిజంగా నా మీద దురుద్దేశంతో వచ్చామని కూడా అడగచ్చు మనం. తెలిసిన వాడు ఎవడు ఎప్పుడు కూడా ఎడమకాలు మన ఇంట్లో పెట్టరు, కుడికాలు పెట్టడం శుభం. సో స్వామి హనుమ లంకలో మొట్టమొదట ఎడమకాలు పెట్టే ప్రవేశించాడు. లంకకి చేటు అక్కడే ప్రాప్తమైంది. సో ఆ పాల్గొన శుక్ల త్రయోదశి రోజున స్వామివారికి మీరు శ్రీరామచంద్రుని గురించి రామరక్షా స్తోత్రం చదివి, సుందరకాండ ఘట్టం చదివి, ఆ సీతమ్మ యొక్క అశోక వృక్షం కింద ఉన్నటువంటి ఆమె యొక్క బాధని, వర్ణనాతీతమైన బాధను కొంచెం వివరించి, స్వామి హనుమ ఉపశమన వాక్కుల గురించి చెప్పేటువంటి ఆ సుందరకాండ కనుక చదువుకున్నా, లేదా లంకా దహన ఘట్టం చదువుకున్నా, నిస్సంశయంగా స్వామి హనుమతో వారి జీవితంలో శత్రుబాధలు పోతాయి. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువునా. అంతర్గతంగా మనలో 6 మంది శత్రువులు ఉంటారు. ఈ అంతర్గత శత్రువులు ఎవరయ్యా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు 6. బహిర్గతంగా శత్రువులు చాలామంది ఉంటారు. మన ఎదురుగుండానే మనతో నవ్వుతూనే హితశత్రువులు అంటారు. మీ గురించి బాగా తెలుసుకొని మీతో బాగా మాట్లాడి పలానా ఆయన గురించి ఏదో ఒక ఒపీనియన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పడం, మిమ్మల్ని వాళ్ళకి విరోధం చేయడం, వీళ్ళని హితశత్రువులు అంటారు. ఎదురుగుండా వచ్చే శత్రువుని నమ్మవచ్చు కానీ హితశత్రువుని నమ్మరాదు. కాబట్టి ఇటువంటి హితశత్రువులు, బహిర్గత శత్రువులు, ఇటువంటి శత్రుబాధ ఉపశమనం కలుగుతుంది. కాబట్టి రానున్నటువంటి పాల్గొన శుక్ల త్రయోదశి రాజు స్వామివారికి ప్రీతిగా చక్కగా తమలపాకులతోనూ సింధూరంతోనూ స్వామిని అర్చించి, హనుమాన్ చాలీస కూడా చదివి, సుందరకాండ లాంటి చదివి, రామరక్షా స్తోత్రం చదువుకొని, వీలైతే హనుమద్ లాంగోల స్తోత్రం కూడా చదివి, హనుమత్ బడబాణల స్తోత్రం కూడా చదువుకుంటే ఆనాడు అన్ని శుభాలు కలుగుతాయి. ఆ కలిగినటువంటి శుభ ఫలితం వారికి మంచి శుభాలను ఇచ్చేదానికి కారణభూతమవుతుంది. కాబట్టి ఇది మీరు పాల్గొన శుక్ల త్రయోదశి రోజున మన ప్రేక్షకులు ఇలా శ్రీరామ చరిత్ర చదువుకోవడం మంచిదని నా ఉద్దేశం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.